పుట్టినూరంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి. నా చిన్నప్పుడైతే నేను హమ్మయ్య ఈ ఊర్లోనే బాగానే పుట్టాను అని తెగ సంతోషపడిపోయేదాన్ని. ఎందుకనుకున్నారు? మా ఊర్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి 6 రోజులు చాలా ఘనంగా జరుపుతారు కదండి. నేను ఇంకా చిన్నప్పుడు ఆ 6 రోజులు కూడా తిరిగినట్టే ఉండేదాన్ని. ఆ తిరుగుతూ హమ్మయ్య ఈ ఊర్లోనే బాగానే పుట్టాను, లేకపోతే నేను మిస్ అయిపోదును అనుకునేదాన్ని అన్నమాట అండి. ఇంకా మా ఊరే ఇష్టమైతే అందులో మేము ఉండే ఏరియా కొత్తపేట అంటే ఇంకా మహా ఇష్టం. ఎందుకంటే మేముండే చోటే పంచాయతీ ఆఫీసు, రిజిస్టర్ ఆఫీసు, పోస్ట్ ఆఫీసు, పోలీస్ స్టేషను, పశువుల హాస్పిటల్, ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, మార్కెట్టు, పార్కు, స్కూల్స్ అన్నీ కూడా మేముండే ఏరియాలోనే ఉంటాయేమో. మహా గొప్పగా చెప్పేదాన్ని. మాదే బెకవోల్లో మాదే మెయిన్ వీధి, మెయిన్ ఏరియా అని. ఇక మేముండే ఏరియాయే అంత ఇష్టమైనప్పుడు ఇంకా మేము ఉండే వీధి అయితే మాత్రం నాకు మహా ఇష్టంగా ఉండేదండి. ఎందుకంటే మా వీధి చివరిన చెరువులు ఉండేవండి. ఇంకా నా బాల్యం ఒక తీపి జ్ఞాపకంలా ఉండడానికి ముఖ్య కారణం ఆ చెరువు గట్లే అని నేను చెప్పుకుంటాను. అవి చిన్న చిన్న చెరువులు ఉండేవండి. కొబ్బరి చెట్లు కూడా అప్పుడే వేశారేమో, చిన్నగా ఉండేవి. ఇక వీధిలో పిల్లలందరం కూడా ఎక్కువ మందే ఉండేవాళ్ళం కదండి. ఏ కాలమైనా సరే అండి, ఉదయం లేవగానే ముందు ఒకసారి వెళ్ళిపోయి ఆ చెరువుగట్లు తిరిగేసి వచ్చేసేవాళ్ళం. మళ్ళీ సాయంత్రం నుంచి స్కూల్ నుంచి రాగానే మళ్ళీ ఆ చెరువుగట్లు తిరిగేసి వచ్చేసేవాళ్ళం అండి. స్టార్టింగ్లోనే పెద్ద నిద్రగన్నేరు చెట్టు ఉండేది. ప్రతి ఆదివారం అయితే ఉయ్యాలేసుకుని ఊగేవాళ్ళం. కాస్త ముందుకెళ్తే ఏమో అండి నేరేడు చెట్టు ఉండేది, వెలగ చెట్టు ఉండేది, చింతకాయ చెట్లు ఉండేవి, కొబ్బరి చెట్ల మధ్యలో కంది మొక్కలు వేసేవారండి. దాంట్లో ఏమో దాగుడు మూతలు ఆటలు ఆడుకునే వాళ్ళం. నిజంగా మా బాల్యం చాలా అందంగా గడిచింది అనుకోవడానికి ఈ చెరువుగట్ల కారణం అండి. ఇంకా టైం అంతా కూడా అక్కడే చక్కగా స్పెండ్ చేసేవాళ్ళము. ప్రతి ఆదివారం పిల్లలందరూ ఏమోండి 10 పైసలు వేసుకుని రూపాయి పెట్టి ఉప్మాను ఒక కొని తెచ్చుకునేవాళ్ళమండి. అక్కడే చెరువుగట్టు మీదే ఎండిన పుల్లలతో ఏమో ఒకళ్ళ ఇంటి దగ్గర గిన్నె గరిటె అలా తెచ్చుకుని ఉప్మా చేసుకుని అక్కడే పొడిబడి ఆకులు అంటారు కదండి, ఆకుల్లో పెట్టుకుని పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా తినేవాళ్ళము. చాలా సరదా, ఇప్పటికీ గుర్తొస్తే ఎంతో సరదాగా అనిపిస్తుందండి. అయితే నా అదృష్టం ఇంకా నాకు పుట్టిన ఊరు మెట్టినూరు అదే. ఇంకా వీధి కూడా మా అత్తగారి వీధి కూడా అదే అవ్వడంతో అండి ఇంకా నా బాల్య స్మృతులన్నీ కూడా నేను తిరిగిన చోటల్లా నాకు గుర్తుకొస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు. అయితే మా పిల్లలు కూడా అలా సరదాగా అదంతా కూడా అనుభవిస్తారనుకున్నాను. కానీనండి నేను అది ఆ చెరువుగట్లు లీజుకు తీసుకున్న వాళ్ళు తర్వాత కాలంలో వాళ్ళు కొంచెం కమర్షియల్ వాళ్ళండి. అందువలన కొంచెం మనీ మైండెడ్ వాళ్ళు. అందువలన వాళ్ళు ఏం చేశారంటే అండి, చిన్న చిన్న చెరువులు ఉండే వాటిని ఒక 4 చెరువులు కలిపేసి ఒక పెద్ద చెరువు కింద చేసేయడము. ప్లస్ వాళ్ళకి ఇన్కమ్ ఏదొస్తుందో ఆ విధంగా బొబ్బాసి మొక్కలు అవి వేసుకోవడం. ఇంకా అలా చేసి ఇంకెవరు కూడా అసలు ఫ్రీగా వచ్చి తిరిగేందుకు లేకుండా చేసేసారండి ఎక్కడికక్కడ. అందువల్ల పాపం మా పిల్లలు మాత్రమైతే నేను తిప్పలేకపోయాను. ఇక నాకు ఎందుకునో ఇంకా చిన్నప్పుడు అలా చూసిన అందమైన వాటిని ఇప్పుడు ఇంకెలాగా చూడడం నాకు ఇష్టం అవ్వక నేను అసలు అటువైపుకి వెళ్ళడమే లేదండి. అయితే అన్నిటికంటే ముఖ్య విషయం ఏంటంటే ఆ చెరువుగట్టు మీద సత్యమ తల్లి ఉంటుందండి. ఇంకో మీరు చూస్తున్నారు కదా ఆ అమ్మవారు. మరి అసలు ఎవరైనా ప్రతిష్ఠించారా, అమ్మ వెలిసిందా అనేది నేను నా చిన్నప్పుడే మా వీధిలో పూర్వీకులను అడిగినా కూడా వాళ్ళు ఎవరు ఏమో అమ్మ మాకు తెలిసేటప్పటికీ అలా ఉన్నారు అని చెప్తారు. ఇంకా ప్రతి ఆదివారం మా పిల్లలు కూడానండి అప్పట్లో ₹10కి 2 అరటిపళ్ళు వచ్చేవండి. అందరూ డబ్బులు వేసుకుని ₹10 పెట్టి 2 అరటిపళ్ళు కొనుక్కునండి. ఒక పళ్ళల్లో చక్కగా కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, 2 అగరబత్తులు, ఒక అగ్గిపెట్టి, ఈ 2 అరటిపళ్ళు, 4 పువ్వులు పెట్టుకునండి. ఒకళ్ళేమో చెంబుతో నీళ్లు పట్టుకునేవారు. ఇంకొకళ్ళేమో అండి అప్పుడు పిడకలు బొగ్గులు పొయ్యిలే, ఈ మామూలు పొయ్యిలే కదండి, ఒక పిడకలో కాస్త నిప్పు రవ్వలు వేసుకునేవారు. మళ్ళీ దానిపైన మళ్ళీ ఇంకొక పిడక మూతేసేవారు. పిల్లలందరిలోకి ఆ నిప్పులున్న పిడక ఎవరు పట్టుకుంటే వాళ్ళే చాలా డేరింగ్, వాళ్ళే గ్రేట్ కింద అనుకునేవాళ్ళమండి. పిల్లలందరూ కూడా అలా ప్రతి ఆదివారం తల్లి దగ్గరికి వెళ్ళండి. ఆ చెంబడి నీళ్ళు అమ్మవారిని ఎత్తిమించి పోసేసాక ఇలా పసుపు కుంకుమలు అలంకరించి ఒక అరటిపండు ఏమండి ముక్కలుగా చిదిమి మీరు స్పష్టంగా గమనించవచ్చు. అమ్మవారి కళ్ళు, బొట్టు అవన్నీ కూడా మనకి ఆకారం చక్కగా తెలుస్తూ ఉంటాయండి.
మూడు ముక్కల కింద 4 ముక్కల కింద కోసండి. ఒక అరటిపండుని మాత్రం బొట్టులో ఒక ముక్క, అప్పుడు తెలియనితనం కదండి, కళ్ళల్లో చెరుకు ముక్క, నోటి దగ్గర ఒక ముక్క అంటించేసేవాళ్ళం. మిగతా అరటిపండు మాత్రం చక్కగా వెనక్కి తీసుకుని వచ్చండి, చక్రాల్లా కోసి వీధంతా కూడా ఒక్కొక్క ముక్క అలా పంచేవాళ్ళం. అదే మహాప్రసాదం కింద ఎంతో అద్భుతంగా తీసుకునేవారండి అందరూ. అంత అద్భుతంగా గడిచిందండి. ఇక సరే, పిల్లలిద్దరూ సెలవులకు వచ్చారు, ఇంటి దగ్గర ఉన్నారు కదా, ఇంకా చాలా కాలం అయింది, అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది అనేసి మా పిల్లల్ని తీసుకుని నేను ఈరోజు ఇలా చెరుగట్టుకైతే వచ్చారండి. ఇంకా చెప్పాను కదండి, వీధిలో పిల్లలందరూ కూడా ఇష్టంగా సరదాగా వాళ్ళు వచ్చారు. అయితే నాకు ఇదంతా చూసి చాలా బాధగా అనిపించిందండి. ఎంతో అందంగా ఉండేవన్నీ కూడా ఇలా అయిపోయి, ప్లస్ ఇప్పుడు లీజుకు తీసుకున్న వాళ్ళు అన్యమతస్తులు కూడా కావడంతో అండి, అమ్మవారి వెలిసి ఉన్న చెరువు గట్టును కూడా తవ్వేశారు. ఆ గట్టును తవ్వేయడంలో అమ్మవారి నేలకు కూరిపోయినట్టుగా అయిపోయారండి. లేకపోతే అమ్మవారు అసలు పైకే ఉండేవారండి. ఇంకా మరి ఏం లేకపోతే అండి, కనీసం వీధిలో వాళ్ళు అందరేమో కలిసి తలా కాస్త డబ్బులు వేసుకున్న అమ్మవారికి నీడ ఏర్పాటు చేద్దామండి. కానీ ఏమో స్థలం గల వాళ్ళు ఏమంటారో, ఇంకో లీజుకు తీసుకున్న వాళ్ళు అసలు మరి గట్ల మీదకే రానివ్వట్లేదు ఏమంటారో అని ఇంకా అమ్మవారిని అయితే అలా వదిలేసాము. కానీ నిజంగా చాలా మహిమ గల అమ్మవారండి. మా పెద్దలు చెప్పేవారు, అమ్మవారు తిరిగి మేము ఎప్పుడైనా చిన్నప్పుడు ఏదో విషయానికి భయపడుతూ ఉంటే భయపడకూడదమ్మా, మనకెందుకు సత్తంతలు తిరుగుతూ ఉంటుంది మనకు తెల్లవారులోనూ అనేవారండి. నిజంగానే మరి నిజం చెప్పకపోవడమేండి, అప్పుడప్పుడు కూడా చక్కగా మధ్యరాత్రిలో గల్లు 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 మన పట్టెల సవడి, అమ్మవారి నడిచి వెళ్తున్న పట్టెల సవడి అయితే చాలా స్పష్టంగానే వినిపిస్తూ ఉంటుందండి. మరి ఏదైనా మనం నమ్మితే అమ్మ, నమ్మకపోతే బొమ్మ అనుకుంటాం, అంతే కదండి. అమ్మవారి గజ్జల సవడి మాత్రం ఖచ్చితంగా వినిపిస్తూనే ఉంటుందండి. మా మేనత్త గారు మాత్రం అండి పాపం, ఆవిడే ప్రతి ఆదివారం మాత్రం ఒక బిందె నీళ్ళు పెట్టుకెళ్ళి అమ్మకు పోసి ఓ 2 పువ్వులు పెట్టుకుని వస్తారండి. ఆవిడ మాత్రం ఇంకా అసలు మానరు, వెళ్ళడానికి కూడా దారి లేకుండా ఇంకా చేసినట్టు చేసేసారండి. మీరు చూడండి, అమ్మవారు ఈ ఊరు వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కుదిరితే ఒకసారి దర్శించుకోండి. అమ్మవారు అయితే చాలా సత్యమైన అమ్మవారండి. కళ్ళు, బొట్టు అవన్నీ కూడా చాలా స్పష్టంగా అమ్మవారికి అలాగా ఏర్పడి ఉన్నవి మనకి కనిపిస్తాయండి. నేను ఇంకా మా పిల్లల్ని తీసుకునండి అమ్మవారిని దర్శనం చేసినట్టు ఉంటుంది, చూస్తారు సరదాగా అన్నట్టుగా నేను ఇంక ఇలా తీసుకుని వచ్చానమాట అండి. ఇవి నా అందమైన బాల్య స్మృతులు గడిపిన ప్రదేశం అండి ఇది. వేసవికాలంలో అయితే ఇంక పెద్దవాళ్ళు కూడా మా వెనకాల వచ్చేసి ఇంకా మధ్యాహ్నం నుంచి అంతా పెద్దవాళ్ళందరూ కూడా వచ్చేసి ఇక్కడే కూర్చునేవారండి. చాలా సంతోషంగా అనిపించేది అప్పట్లో. మరి ఏదైనా కూడా కదండి, బాల్యం అనేది ఎవరికైనా కూడా ఒక అందమైనగా ఉంటుంది కదండి. నాకల్లా ఇదొక స్వీట్ మెమరీ అనమాట అండి. మరి మా సత్తం తెలిసి థ్యాంక్ యూ.